first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 109 బాబా సంత్ సదానందగిరి స్వామీజీ. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం స్వామీజీ. జై గురుదేవ్. స్వామీజీ, 5 కృష్ణులు ఉన్నారా? మహాభారత యుద్ధంలో భగవద్గీత జరిగినప్పుడు అవును, ఒకసారి ఒక డిబేట్లో ఎక్కడో నాకు గీత అంత తెలుసు, నాకే గీత ఇంత తెలుసు, అది ఇది అనేసి ఆ ఇంగ్లీష్లో చదివిన వాళ్ళు అంటారు. గీతను బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ భారతం అంతా చదివినారంటే భారతం మొత్తం చదివాను నేను, గీత మొత్తం చదివాను. మళ్ళీ అట్లయితే భగవద్గీతలో ఎంతమంది కృష్ణులు ఉన్నారు? నువ్వెక్కడ పిచ్చోడివయ్యా, చెప్పిన కృష్ణుడు ఒకడే కదా. మళ్ళీ విన్న అర్జునుడు కూడా కృష్ణుడే. అర్జున పల్గొన పార్థ కిరీటి బీభత్సుడు విజయ కృష్ణ సవ్యచాచి ధనుంజయ అని ఆయనకు కూడా 10 పేర్లు. సర్వ ఉత్కృష్ట ఆకృష్ట రూపం ఇది కృష్ణం. క్రూ 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 అన్నప్పుడే ఇది వస్తుంది, క్రీ క్రీ అన్నప్పుడు రాదు. సర్వ ఉత్కృష్ట ఆకృష్ట రూపం కృష్ణం. అర్జునుడు కూడా అంత సుందరుడు కాబట్టి ఒక్క ద్రౌపదమ్మను కాకుండా ఎంతో మందిని, విద్యుల్లేఖమాలని, ప్రమీలను, సుభద్రను, ఇంతమంది. కృష్ణుడి తర్వాత ఎక్కువ భార్యలు ఉండేవాడు ఈయనే. ఎందుకంటే ఆ ఆకృష్ట రూపం అంటే ఇప్పుడు చెప్పే కృష్ణుడు ఒకడు, వినే కృష్ణుడు ఒకడు. ఇంకా ఇంకో కృష్ణుడు జెండాపై కపిరాజు హనుమంతుడు, ఆయనకు కూడా కృష్ణ అనే పేరు. ముగ్గురు. 4వ వాడు అసలు కురుక్షేత్ర సంపాదన యుద్ధం రావడానికి మూల కారణం ద్రౌపది. ద్రుపదరాజు కూతురు కాబట్టి ద్రౌపది, పాంచాల దేశపు రాకుమారి కాబట్టి పాంచాలి. కానీ యజ్ఞ సంభవ యజ్ఞ వేదికలో నుంచి బయటకు వచ్చినప్పుడు అగ్నిదేవుడు ఆమెకు పెట్టిన పేరు ఈమె కృష్ణ అన్నాడు. అది 4. ఇంకొకరు 5వ రాసిన వ్యాసుడు. వ్యాసుడు అసలు పేరు కాదు, కృష్ణ ద్వైపాయనుడు. పరాశరుడు సత్యవతినితో పోయి ఇది మంచి ముహూర్తము, ఈ సమయంలో ఈ గర్భధానం చేస్తే పుట్టాల్సిన వాడు పుడతాడు అని కనుక్కొని పరాశర మహర్షి అంటే, అయ్యా నేను కన్యను, ఇది పగలు, ఆ పక్క ఈ పక్క వాళ్ళు చూస్తా అన్నారు అంటే ఆయన అప్పటికప్పుడు తన తపోశక్తితో చీకటిని పుట్టిస్తాడు. కృష్ణ ద్వైపాయనం, 2 ఒడ్డుల మధ్య పుట్టినవాడు కృష్ణ ద్వైపాయనుడు. ఆయన పూనుకొని వేదాలను, ఏకంగా ఉన్న వేదాన్ని 4గా వ్యాసము విభజించాడు, వ్యాప్తం చేశాడు. కాబట్టి వ్యాసుడు 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 అంటాం. అసలు పేరు కృష్ణ ద్వైపాయన. 5 మంది కృష్ణుడు. మనం రామాయణం నుంచి భారతానికి వచ్చాము. ఇప్పుడు హనుమంతుల వారు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్వామీజీ, హనుమంతుల వారి జననం కూడా 2 సార్లు జరిగిందా? ఒకసారి మూర్చిల్లి పడిపోవటము ఏదో జరిగింది అని చెప్పి, మళ్ళీ అప్పుడు ఆయన మూర్చిల్లితే బయటకు వస్తే 2వ జననం కాదు. జరిగింది ఏంటంటే, సూర్యుడిని పండు అనుకుని పైకి ఎగిరినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధం వేశాడు. వజ్రాయుధం దెబ్బకు ఎవరైనా చస్తారు. కానీ ఇంద్రుడు వజ్రాయుధం వేయడంలో ఎందుకు కారణం అంటే, ఈయన కారణ జన్ముడు. ఈయన హనుమలు బాగుంటే వేదాన్ని బాగా పలకగలడు. భవిష్యత్తులో ఈయుడు సూర్యుని దగ్గర విద్య నేర్చుకోవాలి. వేద మంత్రాలు చదవాలంటే హనుమలు బాగుండాలి. హనుమలు అంటే దవడలు. ఈ దవడలు బాగుండాలంటే దానికి ఆ పలుకు రావాలి. ఆ పలుకు వచ్చేదానికి ఆ దవడలు బలిష్టమయ్యేదానికి కొట్టాడు ఆయన. దానికి ఆయన మూర్ఛిల్లి కింద పడిపోయాడు. ఒక విధంగా అందరూ చచ్చిపోయినారు అనుకున్నాడు. గాలిదేవుడు కొంచెం బాధపడ్డాడు. నా మూలంగా వచ్చిన శివశక్తి ఇట్ట పడిపోయింది, నేను వీచను అంటే, గాలి ఒక్క క్షణం వీచకపోతే జై శ్రీరామ్ అంతే. అప్పుడు ఒక్కొక్క దేవత ఒక్కొక్క వరం ఇస్తూ, వీడిని నా బ్రహ్మాస్త్రం కూడా ఏమి చేయదని బ్రహ్మ, నా మారుణాస్త్రం ఏం చేయదని ఆయన, నా యమపాశం పనిచేయదని ఈయన, ఇట్లాంటి వరాలన్నీ ఇస్తున్నారు. ఆ గాయం మూలంగా దవడలు ఉబ్బడంతో
ఆయన ముఖము కొంచెం ఇదే. ఆహా. రెండవది వానరులు అంటే కోతులు కావు, ఉమ్. వాళ్ళమున్న నరులు, అంటే తోక ఉన్న. నరులు. ఆ. 32 వెనుపూసలు 33 వెనుపూసలు ఉన్న మనమే ఈ యోగంతో కుండలిని యోగంతో జ్ఞానులం అవుతా ఉంటే వాళ్లకు తోకలో 32 ఇంకా ఎక్స్ట్రా ఉండేటివి. 64 చతుషష్ఠి, ఉమ్. 66 ఆ వెన్నుపూసలతో వాళ్ళు ఎంత శక్తిమంతులుగా ఉంటారు. అది ఒక జాతి ఒక కాలంలో ఉండేది, రామాయణ కాలం. ఉమ్. ఆ జాతి అంతరించింది. ఉమ్. కోతులు అని మనం అనుకుంటాం. అనుకుంటా. అవును. మరి కోతి కోతుల కోతి నుంచి వచ్చి చేష్టలు ఉంటే అంటాం. హనుమంతుడు ఆ రాజ్యం ఏంటే ఇప్పుడు అన్ని కోతులు ఉన్నాయి, ఇన్ని రకాల కోతులు ఉన్నాయి, ఒకటి ఇంతవరకు మారలేదు. అవును. ఆ కోతుల నుంచి మనిషి వచ్చినాడు అంటున్నారు. ఆ. మరి కోతులుగానే ఉన్నాయి. అవును. అవన్నీ మారి మనుషులుగా అవ్వాలిగా మరి నిజంగానే మీరు అన్నట్టు. పోనీ ఇంత కాలంలో ఏ చింపాంజీను ఆ. ఏ గొరిల్లాను కొద్దిగా మార్పులు అయ్యి మనిషిలాగా కావడం లేదే. లేదు. స్వామీజీ, శివుడి గురించి ఇందాక మీరు కైలాసం దాటిన తర్వాత అగ్నిదేవుడు దాటని వరకు ఏమవ్వలేదు, దాటిన తర్వాతే మార్పు జరిగింది అన్నారు కదా. అంటే నిజంగా శివుడు కైలాసంలో ఉంటాడా? కైలాసం అనేది నిజంగా ఉందా? ఇప్పుడు మన కళ్ళకు కనపడేటివి గ్రహ నక్షత్ర తారాల వరకే. ఉమ్. స్వర్గలోకము, ఇంద్రలోకము, వరుణలోకము, Hmm. వాయులోకము, ఇవన్నీ లోకాలు ఉన్నాయి. ఆ. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క లోకము. యక్షలోకము, కిన్నరలోకము, కింపురుషలోకము, సిద్ధలోకము, సాధ్యలోకము, చానూరలోకము, ఇన్ని రకాల లోకాలు ఉన్నాయి. ఉమ్. అవి ఏంటి అంటే ఒక మానవుడు మామూలు స్థాయి నుంచి సాధన బాగా చేస్తే మానవ గంధర్వ పొజిషన్లోకి వస్తాడు. అంటే మంచి సంగీత కళలు, మీ ఆంధ్రాలో ఘంటసాల, మా హిందీలో మహమ్మద్ రఫీ, మన్నాడే, ఇట్లాంటి వాళ్ళు మానవ గంధర్వులు. ఇంకా ఉత్కృష్ట స్థానానికి పోతే గంధర్వులు అనే గంధర్వలోకంలోకి చేరతారు. ఇంకా శక్తులు సంపాదించుకుంటే యక్షలోకానికి పోతారు. కిన్నెర, కింపురుష లోకాలు, సిద్ధ సాధ్య చాణూర గణాలు అనే లోకాలు. అంటే ఈ మానవులలో సాధనా శక్తి పెరిగే కొద్దీ వచ్చే లోకాలు. ఇవన్నీ అయిపోతే ఇంకా పూర్ణత పోస్తే దేవతలు, ఏది అడిగినా ఇచ్చేదానికి సిద్ధంగా ఉండేవాళ్ళు అనబడే దేవతలు. కానీ వీళ్ళందరికీ కూడా ఆయు ప్రమాణాలు ఉన్నాయి. నిరంతరము ఉండేది ఆ పరబ్రహ్మం ఒకటి తప్ప ఇవన్నీ మారిపోతానే ఉంటాయి. అంతటి వాడు కాబట్టి హనుమంతుల వారు సంజీవని పర్వతాన్ని తీసుకొని వచ్చి లక్ష్మణుని బతికిచ్చారు. సీతమ్మ ఉంది అన్న శుభవార్త చెప్పి రాముడిని బతికిచ్చారు. అవును. ఇంతటి గొప్పది ఉన్నా ఆయన దగ్గర వినయత ఉంది. రామ పట్టాభిషేకం జరిగినప్పుడు జాంబవంతుడు అంటాడు, ఈరోజు ఈ నయనానందకరమైన దృశ్యం చూస్తున్నామంటే హనుమాన్ నువ్వే కారణం. శతయోజన విస్తీర్ణ సాగరాన్ని దాటావు, వజ్జేసావు, ఇచ్చేసావు అంటే అబ్బే నా గొప్పతనం ఏం లేదండి. మరి నువ్వు లేదంటావు, ఎట్లా దాటావు నువ్వు 1000 యోజనాలు అంటే? రాములు వారు ఉంగరం ఇచ్చారు కదా, ఆ శక్తితో పోయినాను. మళ్ళీ రిటర్న్ ఎట్లా వచ్చినావు రా? అమ్మవారు చూడమని ఇచ్చినారు కదా, ఆ శక్తితో వచ్చినారు. నాది ఏమీ లేదు. మనమైతే ఎంత అహంకరిస్తాము. ఇంతుంటే అంత చేసి రాముడి దగ్గరికి రాగానే నేను ఎగిరి ఆడిపోయినా, లంకిని అడ్డం వచ్చింది, దారిలో మైనాకుడు అడ్డం వచ్చినాడు, ఇన్ని కథలు అవునవును. లంక అంతా కాల్చేసిన, రావణుడి కొడుకు అక్షకుమారుని చంపిన, ఇన్ని చెప్తాడు. ఆయన రాగానే రాముడు అక్కడ కనపడంగానే కనుగొంటిని జానకి మాత అశోకవనంబున్నాను, ఆయనకు ఆ శుభవార్త చేర్చాల అంతే. సీతను చూసావారా, ఎట్లా చూసావు, ఎట్లా పోయినావు నువ్వు అంటే, అదా పోతా ఉంటే మైనాకుడు అడ్డం వచ్చింది. అందుకే రామాయణం అంతా 24,000 చిన్నదైతే సుందరకాండ అనేది అంత ప్రాశస్తమైనది. మా ఉత్తర భారతదేశంలోని తులసీదాసు ఆ మహానుభావుని రామచరిత మానసం అని రాసే దాంట్లో ఈ హనుమాన్ చాలీసా రాశాడు. ఎంత ప్రసిద్ధమైపోయిందంటే అంత ప్రసిద్ధమైపోయింది. అంతటి వినయగుణ సంపన్నుడు. అలా సుందరకాండ మరి ఎందుకు ఏం చేసినా సుందరకాండ పారాయణం చెంది తప్పులు పోతాయంటే, సుందరకాండలో ఉన్న అంతర్గత రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. బాహ్యానికి సుందరకాండ చిన్నది,
హనుమంతుల వారు ఈ దిక్కు నుంచి ఎగిరారు, ఆ దిక్కు పోయారు, సీతను చూశారు, లంకలు కలిసి వెనక్కి వచ్చారు, అయిపోయింది. అవును. తర్వాత యుద్ధకాండ. ఆ. మరి ఎందుకంత ప్రాశస్తం అంటే ఒక సాధకుడు, ఒక మానవుడు, ఇవి అన్ని కథలు అక్కడ ఉన్నాయి. సీత అనబడే జీవుడు మరీచుడు అనే మాయలో పడతాయి. ఆ పేరే మరీచిక. మరీచిక అంటే ఎండమావి. సంస్కృతంలో మరీచిక అంటే ఎండమావి. ఎండమావి ఏముంటుంది? ఆ ఎడారుల్లో నీళ్లు ఉన్నట్లు కనపడుతుంది. నీళ్లు ఉండవుగా. చూడండి రామాయణంలో ఆ పేర్లు ఎంత భద్రంగా పెట్టినారో. మరీచిక అనే మారీచుడు మాయలో సీత అనే జీవుడు పడితే రాముడు అనే దేవుడికి దూరం అయిపోతాడు. మరి దూరమైన జీవుణ్ణి మళ్ళీ రాముడితో కలపాలంటే ఒక ఉత్తమ గురువు ఉండాలి. ఉత్తమ గురువుగా ఉండాలంటే ఉత్తమ గురువు లక్షణాలు ఉండాలి. హనుమంతుడు ఈ పక్క నుంచి ఆ పక్కకు ఎగిరేటప్పుడు ముందు అడ్డం వచ్చినోడు మైనాకుడు. ఆయన వచ్చి మీ తండ్రి రక్షించబట్టి నా రెక్కలు మిగిలి ఉన్నాయి, లేకుంటే ఆ ఇంద్రుడు మొత్తం అందరి మా కులమ వాళ్ళందరి రెక్కలు పగలగొట్టేశాడు. అదే రెండవది, రఘువంశంలో పూర్వీకుడైనటువంటి సగరుని పేరు మీద సాగరం అని వచ్చి ఈ లోపల నేను ఉన్నాను, రామకార్యం మీద పోతాండవు, నా ఆతిథ్యం తీసుకుని పోయి పండ్లు తిని పో అంటాడు. నేను రామకార్యం మీద రామ బాణంలాగా పోతా ఉన్నాను, నీ ఆతిథ్యానికి థ్యాంక్స్ అన్నాడే కానీ మనలాగా సాధకులకు ముందు ఆటంకము తిండి. అవును, తిండి మీద నియంత్రణ సాధించాలి ఒక సాధకుడు అనే దానికి అర్థం. రెండవది, ఇంకా ముందుకు పోతూ ఉంటే తాను ఉన్నత ప్రయాణం చేస్తా అంటే లౌకికాలు మనిషిని ఎప్పుడో ఒకసారి కిందికి లాగుతూ ఉంటాయి. అదే ఆమె సిమిక, ఛాయాగ్రాహి రాక్షసి అని అంటారు. అంటే మనము ఉన్నత పదంలో పోయేటప్పుడు ఇంకా కొంచెం లౌకికాలు లాగుతూ ఉంటాయి. ఆ లౌకికాలను కూడా ధ్వంసం చేస్తే తప్ప నువ్వు ముందుకు పోలేవు అనే దానికి ఆ సింహను చంపాడు. ఆడదేని చూడలే, సింహికను చంపేశాడు. మళ్ళా దాటుకొని ముందుకు పోతే లంకిని అవుతుంది, సురస వస్తుంది. అంటే అక్కడ మన బుద్ధిని ఎప్పుడు ఎక్కడ వాడాలా, హౌ టు డూ, వాట్ టు డూ, వెన్ టు డూ తెలుసుకొని ఉండాలి. ఆమె నాకు బ్రహ్మదేవుడు వరం ఇచ్చినాడు, ఎవరు ఇక్కడ పోయినా కానీ నాలో మునిగిపోవాలా అని చెప్పింది. ఆయన ఇంత అయినాడు, ఆమె ఇంత అయింది. అక్కడ సడన్గా ఇంత అయిపోయి నోట్లోకి పోయి అమ్మ నువ్వు అన్నట్టుగా నీలో పడి వచ్చాను. అంటే ఎక్కడ తెలివి ఉపయోగించాలో, ఎక్కడ బలం ఉపయోగించాలో అక్కడ గురువుకు ఉండాల్సిన లక్షణం. అది కూడా అయినాక లంకలోకి దిగినాడు. దిగిన వెంటనే లోపలికి పోలే, టైం సెన్స్ ఎప్పుడు ప్రవేశించాల. అందుకని లంకిని వచ్చేంత వరకు ఉండి లంకిని మతం అణచి ఆ తర్వాత లోపలికి పోయినాడు. ఇక్కడ విచిత్రం వాల్మీకి రాశాడు, ఆయన పిల్లి అంత ఆకారం దాల్చిపోయినాడంట. పిల్లి మార్జాల మాత్రే రూపేణ అంటాడు. పిల్లి అంత అయ్యి, పిల్లి కన్నా ఇంకా చిన్నది ఎలక, దానికన్నా దోమ, ఈగ, చీమ, ఈ రూపాలు కాకుండా పిల్లిగా ఎందుకు పోయినాడు? ఎందుకని? మనకు మర్కట కిషోర న్యాయము, మార్జాల కిషోర న్యాయము అని ఉంటుంది. కోతి పిల్లను ఇట్లా అంటుంది, ఆ పిల్ల అంటుకుంటుంది. ఈ కోతి ఏమో చెట్టు కొమ్మల మీద నుంచి గోడల మీద నుంచి గోడలకు ఎగురుతూ ఉంటుంది. బిడ్డ ఉందా లేదా చూసుకో, నువ్వు పట్టుకో, నాకు సంబంధం లేదు అంటుంది. అదే మర్కట కిషోర న్యాయం. కానీ మార్జాల కిషోర న్యాయం, ఏ కూరలతో ఎలకను చంపేయగలిగిన శక్తి కలిగిన పిల్లి ఆ తన చిన్న కూనలను ఆ మెడ మీద పట్టుకొని గాయం కాకుండా క్షేమంగా ఇంకో చోటికి మారుస్తుంది. సో అక్కడ ఆ బిడ్డ నేను ఫుల్ సేఫ్, నాదేం లేదు, అంతా నీదే అనే సమర్పణ భావం ఉంది. రామా నేను నీ సేవకుణ్ణి అన్నటువంటి సమయస్ఫూర్తిని చూపించేదానికి వాల్మీకి ఆ వర్డ్ వాడినాడు. అంటే ఇప్పుడు ఈయన పూర్ణుడు అయినాడు. ఒకటి ఆకలిని జయించాడు, రెండవది లౌకికాలను జయించాడు, తెలివి ఎప్పుడు ఎక్కడెత్త వాడాలనో వాడగలుగుతా ఉన్నాడు, ఏ సమయానికి ఏం పని చేయాలనే సమయ సెన్స్లో ఉన్నాడు. ఇంత అద్భుత గుణాలు కలిగి ఉన్నా కానీ పైవానికి శరణాగతిగా ఉన్నాడు. ఇంత ఉండబట్టి గురువు
తత్వాన్ని పొంది అవును. అంతవరకు భ్రమలో ఉన్న సీత దగ్గర అనబడే జీవుని దగ్గరికి వెళ్ళి, ఓరి జీవుడా ఆ మాయలో నుంచి బయటికి రా, రాముడు ఉన్నాడు, నిన్ను నేను కలుపుతాను అని స్వాంతన ఇచ్చినాడు. అందుకే అంటాడు, సీతమ్మ వచ్చే నా ఈపు మీదకి పైకి అని. ఆమె నేను పరపురుషుని తట్టను అంటున్నాను. దానికి ముందు రావణాసురుడు నిన్ను జుట్టు తొడ పట్టుకొని తీసుకుని పోయినాడు. అప్పుడు నేను భయం విహ్వాలను, నాకేం జరుగుతుందో నాకు తెలియదు. ఇప్పుడు తెలిసి నీ మీద ఎక్కను. ఒకవేళ ఎక్కినాను, తీసుకుని పోయేటప్పుడు మళ్ళీ ఈ రాక్షసులు మధ్యలో వస్తాయి, నన్ను రక్షిస్తావా వాళ్ళతో యుద్ధం చేస్తావా, ఇవన్నీ అడగడాలు. అవును అవును. నిజానికి ఆమె వాడిని పుత్రునిగా అనుకుంది. ఈయన పిచ్చి పని చేసి లంకనంతా కాల్చేసి, ఇంత చేసి సీతను కనిపెట్టి లంకంతా కాల్చేసిన, సీత కూడా చచ్చిపోయింది అన్నమాట. సీత ఉన్న చోట అగ్ని ఏం చేస్తుంది? సీతే స్వయం అగ్ని, సీత మండదు. అందుకని ఆమె అక్కడ ఉన్నాక, ఇంత చేసినావు నీకు చిరంజీవత్వం వచ్చు కాక, అష్టసిద్ధి నవనిధికే దాత ఐసవర దీన జానకి మాత. జానకి మాత ఆయనకు అష్టసిద్ధులను కలిగింపజేసింది. సుందరకాండలో ఇంతటి పరమాద్భుత రహస్యం బట్టి రాముడి కన్నా రామ శక్తి గొప్పది అని ఆ హనుమంతుడు నిరూపించిన కారణం చేత ప్రతి రామాలయంలోనూ పూజలు అందుకుంటాడు. అవును, ఆయనకు అంటూ విశేషమైన ఆలయాలు ఉంటాయి. ప్రతి ప్రథమంగా రామ దర్శనం కాదు చేసుకోవాల్సింది. హనుమాన్ గడి అన్నటువంటి ఆ కొండ మీద ఉన్న హనుమంతుడిని ముందు దర్శనం చేసుకోవాలి. అయోధ్య వెళ్తే, తిరుపతి వెళితే ఎట్లాగైతే మీరు వరాహస్వామి దర్శనం చేసుకునే పోతారో, అయోధ్యకు పోతే ఇప్పుడు బాలరాముని కన్నా ముందు పోయి చూడాల్సింది ఆయన. ఆ హనుమంతుడిని చూసి ఆయన అనుగ్రహంతో, అయ్యా రాముల వారి దగ్గరికి పోతానని పోవాలి. నాకు తెలిసిన రామాయణ విశేషాలు.